శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాశుల్లోకి వెళ్దాము. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. అలాగే సప్తమ స్థానంలో చంద్ర సంచారం బాగుంది. లాభస్థానంలో రవి గారి సంచారము, ఇక వ్యయస్థానంలో గురుగారి యొక్క సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలోనే కేతువు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని గారి యొక్క సంచారము ఉంటూ ఉన్న కారణం చేత ఈ 3 గ్రహాలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులని నెలకొల్పుతూ ఉంటాయి. ముందర ఈ 3 గ్రహాలకి కొంచెం పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు ఏవైనా తట్టుకోగలుగుతారా అంటే, ధనము విషయంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. ధనలాభాలు కనిపిస్తూనే ఉన్నాయి. రాస్యాధిపతే లాభస్థానంలో ఉండి అనేక విధాల ధనలాభాలని సూచిస్తూ ఉన్నారు. మరి ఈ మరమ్మతులు చేయడం కానీ, లేదా ఇంకా వేరే ఏదైనా స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. లాభాల బాటలో ఉంటారు. మాట తీరు కొంచెం జాగ్రత్తగా మార్చుకోండి. కుటుంబ జీవితంలో ఎక్కువ శ్రద్ధ చూపించండి. అనుకూలమైనటువంటి సంచారము శుక్రాచార్యుల వారు ఇక్కడ తృతీయ స్థానాధిపతి, దశమ స్థానాధిపతి అవుతూ మీకు రాశిలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నారు. అలాగే
ఇబ్బందికరమైన ఫలితాలని కూడా ఇస్తున్నారు. కేతువు గారితో కలిసి సంచరించడం వల్ల, రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉండడం వల్ల, ఈ విధంగా ఉన్నప్పుడు పరస్పర విభేదించేటటువంటి ఆ శుభాశుభ ఫలితాలు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో తప్పనిసరిగా అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే దుర్గా అమ్మవారికి పూజ చెయ్యండి. ఈ భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. అయితే సప్తమ స్థానంలో చంద్రుని సంచారము మీకు మృష్టాన్న భోజనాలను ఇస్తుంది, వినోద కాలక్షేపాలను ఇస్తుంది, అనేక విధాలుగా మీరు సంతోషంగా ఉండడానికి కారణమవుతుంది. మీతో ఉన్నవారు కూడా సంతోషంగా ఉంచడానికి మీరు శాయశక్తులా ప్రయత్నం చేస్తుంటారు. ఇది కూడా చాలా వరకు కారణమవుతోంది. అనేక రకాల శుభ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, రుణభారాల రీత్యా కూడా బాగానే ఉంది అని చెప్పచ్చు. అయితే ఇంకా కొంచెం రుణాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వచ్చిన ధనానికి కొంత తీరుస్తారు రుణము, మళ్ళీ తిరిగి వేరే ఏదైనా పెద్ద కార్యక్రమాలకు అప్పు చేయవలసి వస్తుంది. ఇవన్నీ సర్వసాధారణమే అనుకుని మీరు తోసిపుచ్చేస్తారు. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరికీ కూడా చెప్పదగ్గ సూచన ఏమిటంటే మరింతగా కష్టపడండి అని. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము దశమంలోకి వచ్చి ఉన్నది. అలాగే ఏకాదశంలోకి బుధుని యొక్క సంచారం వచ్చి ఈ రవి బుధుల యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది లాభస్థానంలో. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా చంద్రుని ఫలితాలు చాలా బాగున్నాయి. వెరసి వారాంతంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఉద్యోగ జీవితంలో అభివృద్ధి కనిపించడము, లాభాల బాటడ ఉండడము, ఇవన్నీ కూడా సానుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మీకు ఇస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు పాటించండి, మరింతగా ప్రశాంత జీవితాన్ని తీసుకోండి. ఎప్పుడైతే బుధాదిత్య యోగము లాభస్థానంలో ఏర్పడి ఉన్నదో ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయంటే, రాస్యాధిపతే అక్కడ లాభాల బాటలోకి వెళ్ళి ఉండడము, దశమ స్థానంలోకి చంద్రుని యొక్క సంచారం కూడా రావడం చేత పూర్తి అనుకూలమైన ఫలితాలు అన్నమాట. అన్ని విధాలుగాను సింహరాశి వారికి చాలా బాగున్నట్టే కనిపిస్తున్నాయి. అయితే ఈ 3 గ్రహాల యొక్క ఫలితాలు ఎప్పుడైతే మనము రాహు, కేతువు, శనిగారు అని చెప్పుకున్నామో ఆ 3 గ్రహాలకి కనుక ఉపశమనం చేస్తూ వెళ్తున్నట్టయితే ఖచ్చితంగా ఆ పరిహార మార్గాలు పాటించడం వల్ల మీకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన
గ్రహ దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.